హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా కదశరణదన హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకోవడానికి ప్రభు కృప చూపించారు. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ in the name of Jesus Christ of Nazareth. Hallelujah. Everyone in around the world, each and everything, good morning from India. We are before in the Sunday morning over here from other places. Hallelujah. అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ఆయన నామ సంకీర్తన చేయడానికి ప్రభు మనకిచ్చినటువంటి కృప, కనికరము, శాంతి, సమాధానము, సజీవుల లెక్కలో ఉండడానికి ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ గ్లోరీ గ్లోరీ. పరమ తండ్రి, మా ప్రభువైన తండ్రివైన దేవా యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, మా దేవా మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. తండ్రివైన దేవా యెహోవా, మీ పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా 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 స్తోత్రములు స్తోత్రములు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని ప్రభువా మీ వాక్యములో మీరు సెలవిచ్చిన రీతిగా సజీవులమై ఉన్న మేము ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మలను ఆరాధించడానికి, మీ నామ సంకీర్తన చేయడానికి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ పునరుద్ధాన ఆదివారంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశం కొరకై మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరం ప్రభువుని స్తుతిద్దాం, అందరం ప్రభువుని స్తుతిద్దాం. ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు. మనల్ని సృజించినటువంటి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగునట్లుగా ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, తద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదములు, సంతోషము, సమాధానము, నెమ్మది పొందుకోవడానికి ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వమును సృజించిన వాడు కనుక మనకు కావలసిన ప్రతి అవసరమును ఆయన తీర్చువాడు కనుక, ఆయన సహాయము చేయవాడు కనుక మనం ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సర్వమును వ్యాపించి ఉన్నవాడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన మా తండ్రివైన దేవా యెహోవా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట పరిశుద్ధాత్మ దేవా మీ సన్నిధానంలోకి వస్తున్నాం. మీ ఆత్మాభిషేకము, ఆత్మ గ్రహింపు, ఆత్మ నడిపింపు, ఆత్మానుసారముగా మేము జీవించడానికి, ప్రభువా సంతోషముగా ఉండడానికి, ప్రభువా మీ ఆత్మ సహాయము కొరకు వేడుకొనుచున్నాము తండ్రి. సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా కృప చూపించండి. కృప 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 కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో కృప కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో శాంతి సమాధానము కలుగునుగాక. మా ప్రాంతము, మా పట్టణము, మా గ్రామము, ప్రభువా మా రాష్ట్రము, ప్రభా సమస్తము ఆశీర్వదించబడును గాక. మా ఇరుగు పొరుగు వారు ఆశీర్వదించబడుదురు గాక. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, అభివృద్ధి, ఐశ్వర్యము కలుగును గాక. వారు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగములు, వ్యాపారములు అభివృద్ధి చెందును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీ సహాయం కొరకు వేడుకొనుచున్నాం. మీ సహాయ సన్నిధి, ప్రసన్నత, కృప, కనికరమును
శాంతి సమాధానము నెమ్మది మాకు అనుగ్రహించి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. Glory, glory, glory unto you, Lord. In the name of Jesus Christ of Nazareth. Hallelujah. Father in heaven, I thank you so much for gracious presence, O Lord. Hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. యేసయ్యా మీకు వందనాలు వందనాలు స్తోత్రములు. పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆదివారం ప్రభువా మిమ్మల్ని ఈ విధంగా ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ సమయం, మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకై యేసు క్రీస్తు వారి నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ నామమునకు ఘనత చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వేలాది కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. కృపా కనికరమును శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహించే దేవుడు మీరైంటున్నారు. మాకు కావలసినవన్నీ కూడా సమకూర్చే దేవుడు మీరైంటున్నారు తండ్రి. సకల చరాచర సృష్టిని సృజించినటువంటి దేవాది దేవుడైన మీరు సకల మానవాళికి కావలసిన ప్రతి అవసరమును తీర్చివాడై ఉంటున్నారు. అందును బట్టి మీకు వందనాలు నాయన. సహాయం దయచేయండి, బలపరచండి. బలమైన మీ ఆత్మ, బలమైనటువంటి మీ కృప, మీ కనికరమును, శాంతి సమాధానమును, నెమ్మదిని మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడా కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని స్తుతిస్తాడు, ప్రభు నామానికి మహిమ చెల్లిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. When I am down, though my soul so worried, when troubles come, my heart burden be. When I am still and wait here in the silence until you come and sit a while with me. You raise me up so I can stand on mountains. You raise me up to walk on stormy seas. I am strong when I am on your shoulders. You raise me up to more than I can be. You raise me up so I can stand on mountains. You raise me up to walk on stormy seas. I am strong when I am on your shoulders. You raise me up to more than I can be. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఇంకో పాట పాడదు. God is good. Hallelujah. God is good all the time. He put his song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, his light will shine. God is good.
to never leave you nor forsake you. And His word is true, God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. We were sinners, still unworthy. Still for us He chose to die. Filled us with His Holy Spirit. Now we can stand and testify that His love is everlasting and His mercies, they will never end. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. Though I may not understand all the plans You have for me, my life is in Your hands. Through the eyes of faith, I can clearly see God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. Hallelujah. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. పరిశుద్ధ నామానికి, దేవుని నామానికి, మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వందనాలు చెప్తూ ఈ పునరుద్ధాన ఆదివారంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఆయన నామాన్ని కనపరుద్దాం. రండి సువార్త సునాదముతో. Hallelujah. Tantola sikara radhamuto
ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. Glory, hallelujah. Praise the Lord.
ద లార్డ్. జుంటతేనె ధారల కన్నా యేసు నామమే మధురం అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుంటాం.
ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవేగా మా కృతజ్ఞతాస్తుతులు అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. I'm proud to say that I've lost around 30 kgs and I'm now working health for me. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవేగా మా కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇవేగా
రాజధానిగా మార్చెను. ఆ క్రీస్తులో రాజ్యమేలగా జయించువానిగా మార్చెను. అర్హుడవు 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 గొర్రెపిల్ల నీవు యోగ్యుడవు యోగ్యుడవు రక్తమిచ్చి 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 నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు 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 గొర్రెపిల్ల నీవు యోగ్యుడవు యోగ్యుడవు మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రెపిల్ల నీవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల నీవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు 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 గొర్రెపిల్ల నీవు యోగ్యుడవు యోగ్యుడవు రక్తమిచ్చి 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 నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు 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 గొర్రెపిల్ల నీవు యోగ్యుడవు యోగ్యుడవు మహిమయు మహిమయు ఘనతయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రెపిల్ల నీవేగా మా కృతజ్ఞత స్తుతులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న శారా వచ్చి కీర్తన గ్రంథం చదివి వినిపిస్తుంది. Psalms 46. God is with us. God is our shelter and strength, always ready to help in times of trouble. So we will not be afraid, even if the earth is shaken and mountains fall into the ocean depths, even the seas roar and rage, and the hills are shaken by the violence. There is a river that brings joy to the city of God, to the sacred house of Most High. God is in that city, and it will never be destroyed. At early dawn, He will come to its aid. Nations are terrified, kingdoms are shaken, God thunders and earth dissolves. The Lord Almighty is with us, the God of Jacob is our refuge. Come and see what the Lord has done. See what amazing things He has done on earth. He stops wars all around the world. He breaks bows, destroys spears, and sets shields on fire. Stop fighting, He says, and know that I am God, supreme among the nations, supreme over the world. The Lord Almighty is with us. The God of Jacob is our refuge. Amen. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైనటువంటి సమయం. హల్లెలూయా. Glory, glory in the name of Jesus Christ of Nazareth. Hallelujah. I greet you all once again in the name of Jesus Christ of Nazareth. Hallelujah. We thank God for we're still alive because of His grace, because of His mercy, because of His wonderful compassion. Hallelujah. ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన యొక్క ఆదరణను బట్టి మనము సజీవుల లెక్కలో ఉన్నాం. అది గమనించుకొని మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన వాక్య భాగము మరి నా కుమార్తె షారా ఈ కీర్తనల గ్రంథంలో ఒక మాట చదివింది. దాని గురించి నేను తెలియజేస్తున్నాను. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనల్ని కావలి కాస్తూ ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుకనే మనము నిర్మూలము కాకుండా ఉన్నవారము. హల్లెలూయా. అంతేగాని ఏదో మన జ్ఞానంతోటో, లేక మన యొక్క భద్రతతోటో, లేక మన యొక్క ఆస్తితోటో, లేక మన యొక్క కాపుదల చేత, లేక సంథింగ్ ఎల్స్, దాని వలన మనం ఈ విధంగా లేము. కానీ దేవుని యొక్క కృపతోటి మనము సజీవుల లెక్కలో ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బాక్స్ సౌండ్ కొంచెం తగ్గించినాను, పైన ఉంటే చూడండి.
3 సమానంగా పెట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 సెంటర్గా ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సారీ. దేవుని యొక్క కృపను బట్టి మనము సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా ఉన్నాం. అంతేగాని ఏదో వేరే రకంగా కాదు. యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల ఆ పట్టణమును కావలి కాసే వారి యొక్క ప్రయాస వ్యర్థమే అన్నారు. ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీవన్ ఎనీథింగ్ విల్ బి డూ ఇఫ్ గాడ్ ఇస్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ us, దట్ ఇస్ యూజ్లెస్. హల్లెలూయా. అది పనికిరాదు అని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నామానికి మహిమ చెల్లిస్తూ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం దయచేసి చూడండి ఒకసారి. హల్లెలూయా. యూదారాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీ ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లును ఈ దినమున నిన్ను నియమించుచున్నాను. ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నౌ బిహోల్డ్ ఐ హావ్ మేడ్ యు టుడే లైక్ ఏ fortified city and like an iron pillar. ఇనుప స్తంభముగా నేను నిన్ను ఏం చేశారు? ఇనుప స్తంభముగా నేను నిన్ను చేసి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఏ పట్టణానికి వెళ్ళినా, ఏమి చేసినా దేవుడు మనకు తోడై ఉండని ఇక్కడ చదవబడినటువంటి కీర్తనకును ఈ వాక్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మన మీద లేని ఎడల మనం ఏమి చేసినా కూడా అది మనకి క్షేమం కాదు, మనం వర్ధిల్లము. దేవుని యొక్క కాపుదల మన మీద ఉండాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఈ చదవబడినటువంటి మాటల్లో ఏముందంటే, ఇర్మియా అనే ప్రవక్తకు ప్రతి వాళ్ళు కూడా, రాజులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా వ్యతిరేకంగా తయారయ్యారు. ఎందుకంటే ఇర్మియా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాటను దేవుడు ఏదైతే ఇర్మియాకు చెప్తూ ఉన్నాడో ఆ మాటలన్నీ కూడా స్పష్టంగా, సూటిగా, దాయకుండా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఉంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఆ ప్రజలు కానీ అక్కడ రాజులు కానీ ఇర్మియా మమ్మల్ని తిడుతూ ఉన్నాడు, మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఇతను ఎలాగైనా చంపాలి అని ఆలోచన చేశారు. ఆ ఆలోచనకు ఇర్మియా ఏం చేశాడంటే, ఇర్మియా తోటి దేవుడు మాట్లాడే మాటలు ఏమిటంటే, నేను నిన్ను ఇత్తడి ప్రకారంగా చదువు అమ్మ, మాటలు చదువు, ఆ ఒక్క మాట చదువు. హల్లెలూయా. ఇనుప స్తంభము. హల్లెలూయా. అంటే ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నేను నిన్ను నియమించుచున్నాను. హల్లెలూయా. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. హల్లెలూయా. చాలు. ఎత్తడి స్తంభము గాను, ఇనుప స్తంభము గాను, క్షమించండి, ఇనుప స్తంభము గాను, ఎత్తడి గోడగాను దేవుడు ఇర్మియాని నియమించాడు. ఈ ఇర్మియా మీదకి ఎవరైతే కుట్రలు చేసి ఇర్మియాని నాశనం చేయాలని, ఇర్మియాని ప్రవక్త అయిన ఇర్మియాని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళని ఏమంటున్నాడంటే, వాళ్ళు నీ మీద విజయం పొందలేరు, దేవాది దేవుడినైన నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం. దేవుడు ఏ విధంగా తన ప్రజల యొక్క అవసరాలు తీర్చి వారికి కాపుగా ఉండి వారిని సంరక్షిస్తాడో
ఇదే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒకసారి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను పిండముగా రూపక మునిపే నిన్నెరిగి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఏమంటున్నాడు ఇక్కడ ఇర్మియా తోటి? ఇర్మియా మాట్లాడుతున్నాడు. యెహోవా చదువు మాట చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నాకు ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అనగా ప్రతిష్ఠిత అంటే అభిషేకము, అనగా జనములకు దేవుని యొక్క మాట తెలియజేయటము. ఆ రోజుల్లో గ్రంథాలు ఎక్కువగా లేవు. జనులతోటి మాట్లాడాలంటే మధ్యలో ప్రవక్తలు ఉండేవాళ్ళు, దేవుని యొక్క సేవకులు ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి దేవుడు ఏదైతే మాట్లాడతాడో వెళ్ళి జనులకును రాజులకును తెలియజేసేవాళ్ళు. అటువంటి ప్రవక్తగా ఈ ఇర్మియాని దేవుడు గర్భములో పిండముగా రూపముగా మునిపే ఎరిగాడంట. అసలు బిడ్డ పుడతాడో లేదో కూడా నమ్మకలేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కొంతమందికి సంతానమే లేదు, కానీ దేవుడు ఇర్మియా ఆయన తల్లి యొక్క గర్భంలో పిండముగా రూపముగా మునిపే ఎరిగి జనములకు ప్రవక్తగా ఇర్మియాని దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇర్మియా అన్నాడు, అయ్యో నేను బాలుడను, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. చూడండి, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని ప్రభువు స్పష్టంగా ఇర్మియా తోటి మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తోటి. ఇర్మియా కన్నీటి ప్రవక్త. ప్రజల కొరకు తన తలంతా కూడా జలమయంగా ఉండాలి. నా కళ్ళు కన్నీటి ఓటలుగాను, నా తలంతా కూడా జలమయముగాను ఉండును గాక అని ప్రార్థన చేసినటువంటి వాడు. ఇర్మియా ఎప్పుడు కూడా నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలని కోరుకున్నవాడు కాదు. లగ్జరియస్ లైఫ్ జీవించడానికి తన జీవితాన్ని ఏర్పరచుకున్నవాడు కాదు. దేవుని యొక్క మాటను సూటిగా స్పష్టంగా ప్రజలకు తెలియజేసేవాడు. అటువంటి ఇర్మియా గురించి మనం మాట్లాడుతున్నాం ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా తెలియజేయడానికి, దేవుని యొక్క మాటలను స్పష్టంగా ప్రకటించడానికి చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఎందుకనగా విశ్వాసులు వెళ్ళిపోతారేమో, విశ్వాసుల యొక్క స్థితి ఎలా ఉంటుందో అర్థం కాక చాలా మంది ఇది దేవుని యొక్క మాటలను దాచుతూ ఉన్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. అది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి విషయం. నిజంగా నువ్వు పిలువబడి అభిషేకించబడి ఏర్పరచబడితే దేవుని యొక్క మాటలను సూటిగా నువ్వు ప్రజలకు తెలియజేసినప్పుడు ఆ ప్రజల హృదయాలలో ఆ మాటలు వెళ్ళి సూటిగా గుచ్చుకొని వాళ్ళ హృదయాల్లో మార్పు చెంది ప్రభు వైపు తిరిగి నిన్ను ప్రేమించి నిన్ను గౌరవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా వాళ్ళు దేవుని కొరకు తృష్ణ కొని ఉంటే, అనగా దేవుడు అంటే వాళ్ళకి నిజంగా ఇష్టం ఉంటే, దేవుని యొక్క మాటలను సూటిగా ప్రకటించినటువంటి సేవకుణ్ణి వాళ్ళు ప్రేమిస్తారు. లేదా అటు ఇటుగా ఉంటే మాత్రం వాళ్ళని మనం ఏమీ చేయలేము. ఆలోచన చేయండి. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి, దేవుడు వాళ్ళని అభివృద్ధి చెందించాలి, దేవుడు వాళ్ళని ఈ లోకంలో ఉన్నతమైనటువంటి జనులుగా హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మేలు కోరి స్నేహితుడు గాయములు చేయనని స్పష్టంగా వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క సన్నిధి కావాలి, దయ్యము సన్నిధి కావాలంటే దేవుడు కూడా ఏమీ చేయలేడండి. దేవుని యొక్క చిత్తంలో జీవించాలని తీర్మానం చేసుకుంటే కొన్నిటిని కట్ చేసుకోవాలి, కొన్నిటిని వదిలిపెట్టుకోవాలి. విశ్వాసికి అవిశ్వాసికి పొందేమి, వాడితో మనకు సంబంధమేమి? అనగా మనం దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు, కానీ సాంగత్యము మాత్రము పరిశుద్ధులతో చేయమన్నాడు. వాళ్ళని పరిశుద్ధులుగా మార్చమన్నాడు. దాని అర్థం ఏంటంటే
ఆ చెడ్డవారైనటువంటి తరాన్ని కూడా నీ ప్రేమ ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ నమ్మకత్వం ద్వారా మంచిగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళ దోవలోకి నువ్వు వెళ్ళకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది వాక్యం చెప్తామని వెళ్ళి వాళ్ళలాగా వీళ్ళు మారిపోతూ ఉన్నారు చాలా మంది. అది కాదు. అందుకే ఇర్మియాతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిన్ను ఇనుప స్తంభముగా చేశాను. ఇనుమ చూడండి, ఇనుప స్తంభాన్ని ఎవడైనా గుద్దాడు అనుకోండి, అక్కడ సాతాను తన బిడ్డల మీద అటాక్ చేస్తే సాతానుని ఎదిరించడానికి తన ప్రజలైనటువంటి వారందరినీ కూడా ఇనుప స్తంభాలుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ సాతాను నీ మీద దాడి చేయడానికి ప్రయత్నించి నిన్ను కొట్టడానికి ప్రయత్నిస్తే వాడి చేతులే విరుగుతాయి. ఎందుకంటే నీకు ఇనుప స్తంభము, ఎత్తడి గోడగా నిన్ను చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు భయపడాల్సిన పని లేదు. సాతాను ఎటు నుంచి దాడి చేస్తాడు, సాతాను అటు నుంచి వస్తాడు, అయ్యో మనం ఏమైపోతామని దిగులు చెందాల్సిన అవసరం లేదు. చాలా మంది భయపడుతున్నారు, ఆ జబ్బు వచ్చేస్తేమో, ఈ రోగం వచ్చేస్తేమో, చచ్చిపోతామేమో అని ప్రతి క్షణము భయపడి బ్రతుకుతున్నారు ఇది నాన్న. కానీ దేవుడు నిన్ను ఇనుప స్తంభంగా చేశాడు. ఏ రోగము నేనేం చేయలేదు, ఏ యొక్క దాడి, ఏ యొక్క దుష్ట శక్తులు నిన్ను తాకలేవు. ఎందుకంటే నీకు ప్రాకారముగా యెహోవా తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు చూద్దాం, దేవుడు ఏ విధంగా తన యొక్క బిడ్డలకు సహాయం చేస్తాడనేటువంటి మాటలు కొన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4:20. యెహోవా మిమ్మును చేపట్టి మిమ్మును చేపట్టి ఉన్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశము ఇనుప కొలిమి అనగా ఐగుప్తు దేశంలో వీళ్ళు కొలిమిలో ఉన్నారు, అగ్నిలో ఉన్నారు. అనగా అగ్ని లాంటి సమస్యలలో బానిసలుగా ఉన్నటువంటి తన ప్రజలను విడిపించుకుని తీసుకుని వచ్చాడు అని మోషే తన ప్రజలకు, అనగా సెకండ్ జనరేషన్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, చదువు మాటలు. ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను, ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను. మరియు యెహోవా కాదు, యెహోవా చదువు. నా మీద కోపపడి చూడండి, ప్రజలు అవిధేయులయ్యారు, ప్రజలు దేవుని మాట వినలేదు, ప్రజలు గొణిగారు, సణిగారు. నిజంగా దేవుడు మాకు తోడుగా ఉన్నాడా? నిజంగా దేవుడు మాకు ఎర్రనీములో భోజనం పెట్టగలడా? నిజంగా దేవుడు మమ్మల్ని కాపాడగలడా? ఇదిగో ఆ పొర వస్తున్నాడు, మేము నాశనం అయిపోతాం. ఓ మోషే, నువ్వు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావా అని మోషే మీద సడిగితే మోషేకి కోపం వచ్చి ఒక మాట అన్నాడు, ద్రోహులారా అన్నాడు ప్రజలు. ఆ మాటకు నా ప్రజల్ని ద్రోహులారా అంటావా నువ్వు అని చెప్పి మోషేకి అవకాశం లేదు. దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి ఆ దేశానికి రావడానికి మోషేకి అవకాశం లేదంటే ప్రజలను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. మోషేని తన సేవకుడైన మోషేతోటే అంత కఠినంగా మాట్లాడాడు దేవుడు. అర్థం చేసుకోండి, తన ప్రజలు అవిధేయులైనా సరే వాళ్ళని నేను కాపాడుకుంటా, వాళ్ళని నేను నడిపించుకుంటా అని క్షేమంగా ఆయన వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు కనుక, ఆయన అబద్ధం ఆడడం నరుడు కాదు కనుక క్షేమంగా ప్రజలందరినీ కూడా వాళ్ళ సంతానాన్ని ఎక్కడ తీసుకుని వచ్చాడు? పాలు తేనెలు ప్రవహించు దేశానికి, అనగా సమృద్ధి గల దేశానికి. ఇంకా వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ ఎలా ఉందో తెలుసా? వాళ్ళ బ్రతుకు బానిసల కంటే భయంకరంగా ఉంది. కాళ్లకు సంఖ్యలు వేసి, ఈ రోజున మనం ఈజిప్ట్లో చూడవచ్చు పిరమిడ్లని, లేక ఐగుప్తుల సమాధులని, లేక రకరకాల కట్టడాలు మనం చూడొచ్చు. అవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించి కట్టించినటువంటి రాజనగరులను ఈ రోజున ఐగుప్తు దేశంలో మనం చూడొచ్చు. ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి అవన్నీ.
అనగా ఎంతటి శ్రమల నుంచి తన ప్రజలను దేవుడు విడిపించాడో చూడండి. ఎలాంటి దాడి, ఫరో ఇటుకలు మీరే చేసుకోవాలి, గడ్డి మీరే తెచ్చుకోవాలి, మట్టి మీరే తెచ్చుకోవాలి, కాళ్ళకు సంకెళ్ళు, ఈ సంకెళ్ళతోటి ఈ పని ఇంత టైంలో మీరు చేయాలి అని చెప్పి వాళ్ళకి రూల్స్ పెట్టి హింసించేటువంటి వాడు. భోజనం కూడా పెట్టేవాడు కాదు సరిగా. చూడండి, 450 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా జీవించారు ఐగుప్తు దేశంలో. ప్రియ సహోదరి సహోదరుల, 450 సంవత్సరాలు జీవించారు. బికాస్ ఆఫ్ దిస్ దేర్ డిసోబీడియన్స్, వారి అవిధేయత వలన, వాళ్ళకున్న శ్రమలో వాళ్ళు దేవునికి మొరపెట్టడం లేదు సరిగదా, మా జీవితం ఇంతే అని వాళ్ళు గొణుక్కుంటూ సనుకుంటూ మా దరిద్రం ఇంతే, మా జీవితం ఇంతే అని కొందరు అంటారు కదా. అలా అనకుండా వాళ్ళు దేవుని వైపు చూస్తే కొంతకాలానికి దేవుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చాడు. దేవుడికి మొరపెట్టాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టారు. అబ్బా దేవా, ఎక్కడున్నా నాయన, తండ్రి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఎక్కడున్నావు నాయనా, మాకు సహాయం చేయని మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళ మొర విన్నాడు. నువ్వు అడగాలి దేవుణ్ణి, నీకున్న స్థితిని బట్టి, నీకున్న చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క స్థితిని బట్టి నీవు కుంగిపోవలసినటువంటి అవసరము లేదు. ఈ ప్రపంచాన్ని సృజించినటువంటి వాడు, నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి నువ్వు మొరపెడితే ఆయన నీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకున్న రోగమైనా, నీకున్న బాధ అయినా, నీకున్న ఎటువంటి సమస్య అయినా సరే ఆయన తీరుస్తాడు. అయితే నీవు ఆయన చిత్తంలో ఉన్నావా లేదా అని గ్రహించుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా, నువ్వు ఆయన చెప్పినట్లుగా, ఆయన వాక్యము చెప్పినట్లుగా, ఆయన వాక్య ప్రకారము నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది నువ్వు గమనించుకుంటే దేవుడు నిన్ను తప్పకుండా హెచ్చించి ఉన్నతమైన స్థలముల మీద కూర్చోబెడతాడు. ఏ రాజు కానీ, ఏ యొక్క ప్రభుత్వం కానీ, ఏ యొక్క నీ శత్రువులు కానీ నీ మీద దాడి చేయకుండా నిన్ను ఇనుప స్తంభంగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రవక్త అయిన ఇర్మియాని ఆ దేశ రాజు, ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఉన్న దొంగ యాజకులు అనగా దొంగ సేవ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనగా ఆ దేశ ప్రకారము, ఆ దేశంలో ఉన్న ఆచారాల ప్రకారం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చంపాలని చూశారు, కానీ చంపలేకపోయారు. దేవునికి స్తోత్రం. బికాస్ ఆఫ్ ద గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల ఇర్మియాకు ఉంది. ఆ కాపుదలలో వేరే వాళ్ళు ఎవరు కూడా ఇర్మియా మీద అటాక్ చేయలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ ద్వితీయోపదేశకాండలో మనం చదవబడినటువంటి మాటల్లో మోసే స్పష్టంగా ఈ సెకండ్ జనరేషన్ కి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? నీవు అవిధేయుడవు, మీ పితరులు అవిధేయులు, వాళ్ళందరూ కూడా దేవుని మాట వినకుండా ఇక్కడ రాలిపోయారు. నీవు ఆ విధంగా చేయకూడదు. మీ నిమిత్తము దేవుడు నన్ను శపించాడు, దేవుడు నన్ను వెలివేశాడు. చూడండి, అనగా అవకాశం లేదు. వాగ్దానం చేసినటువంటి దేశానికి కొన్ని లక్షల మందిని మోసే ఫరోకి ఎదురుకుండా నిలబడి ఫరోతో పోరాడి వాళ్ళందరినీ విడిపించి తీసుకుని వచ్చినటువంటి మోసేకే అవకాశం లేకపోతే, నువ్వు అవిధేయుడిగా, అవిధేయురాలుగా జీవిస్తే పరలోకంలో నీకు అవకాశం ఉంటుందా? గమనించండి. యోసేపు తన జీవితంలో ఎన్నో బాధలు పడ్డాడు, సహోదరుల చేత నెట్టివేయబడ్డాడు, మరణానికి అంచుల వరకు వెళ్ళాడు. కానీ దేవుడు తోడై ఉన్నాడు యోసేపుకి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండను. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు బానిసగా వెళ్ళాడు, అయినా కూడా దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని మర్చిపోలేదు. యోసేపుతో దేవుడు 13 సంవత్సరాల వయసులో మాట్లాడాడు. నిన్ను ఒక దేశానికి రాజుని చేస్తాను, ఒక దేశానికి ప్రధానమంత్రిని చేస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని అన్నప్పుడు ఆ యొక్క దర్శనాన్ని మర్చిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా బానిసగా ఉన్నా కూడా ప్రభువుని స్తుతించాడు. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. చిన్న కష్టమో, చిన్న రోగమో వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోయి ఎటెటో పరిగెడతా ఉంటాం మనం.
ఎటెటో వెళతా ఉంటాం. కానీ మన దృష్టి ఆ రోగం మీద, ఆ శరీరం మీద కాకుండా మనల్ని సృజించినటువంటి, మనల్ని కాపాడేటువంటి దేవాది దేవుని మీద మనం ఉంచినప్పుడు, దేవాది దేవుని మీద మనం ఉంచినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. చూడండి, రాత్రి నుంచి నాకు 102 జ్వరం ఉంది. నిన్న ఇప్పుడు కూడా జ్వరం ఉంది. కానీ నేను భయపడలేదు, వాక్యం చెప్పడానికి భయపడలేదు. కేవలము ఈ శక్తి, ఈ బలం అంతా కూడా దేవుడు ఇచ్చింది. నా శరీరం బలహీనంగా ఉంది, కానీ నా ఆత్మ బలహీనంగా లేదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఐ యామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి బలం ముందు ఈ శరీరం బలం బలహీనత ఏమాత్రం కూడా మనల్ని అడ్డగించలేదు. దేవుని యొక్క ఆత్మ బలం ముందు శరీరం యొక్క బలహీనత మనల్ని ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మా ఆంటీ గత వారం రోజులుగా డబుల్ టైఫాయిడ్తో బాధపడుతున్నా కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించాలని ఆవిడ వస్తూనే ఉంది, దేవుని స్తుతిస్తూనే ఉంది. చూడండి, శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ శరీరం మనల్ని ఏం చేయలేదు. ఈ శరీరం ఇక్కడే పోతుంది. కానీ ఈ శరీరాన్ని చూసుకుని మనము ప్రభు నామాన్ని స్తుతించడం మానేస్తే, ప్రభు నామాన్ని కొనియాడటం మానేస్తే ఏమవుతామంటే మనం కూడా శరీరంతో పాటు ఈ మట్టిలో కలిసిపోవడానికి, అనగా పాతాళం కిందకు వెళ్ళి, కింద భూమి కింద పాతాళం దాంట్లోకి వెళ్ళిపోతాం. శరీరాన్ని మనం చూడకూడదు, కానీ మన ఆత్మను పరమునకు తీసుకుని వెళ్ళే దేవుని వైపు మనం చూసి ఆయన చిత్తానుసారంగా మనం జీవించి ఆయన నామాన్ని కొనియాడాలి. ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులు మొదటి గ్రంథము, కొన్ని వాటిలో మళ్ళీ ఇంకా చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనం. రాజులు మొదటి గ్రంథం 8:51. వారు ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన ఈ జనులను నీ స్వాస్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపముల మీదను, ఇశ్రాయేలీయులకు నీ జనులు చేయు విన్నపముల మీదను దృష్టి ఉంచిన వారు ఏ విషయముల యందు నిన్ను వేడుకొందురో, ఏ విషయముల యందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల యందు వారి విన్నపములను ఆలకించుము. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అది సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇనుప కొలుములో నుంచి వాళ్ళని తీసావు, భయంకరమైన పరిస్థితుల నుంచి వాళ్ళని తీసుకుని వచ్చావు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించినప్పుడు వీళ్ళ జీవితాల్లో ఆనందం ఉంది, వీళ్ళ సంతోషం ఉంది, వీళ్ళ దగ్గర బంగారం ఉంది. దేవుడు వాళ్ళకి అన్ని సమకూర్చాడు. వాళ్ళ ఇళ్లలో ఏడుపు ఉంది, వాళ్ళ ఇంట్లో మరణం ఉంది. ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి దేవుడు ప్రణాళిక వేసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళ మొదటి తరమంతా కూడా చనిపోయింది. వాళ్ళ మొట్టమొదటి బిడ్డలందరూ కూడా చనిపోయారు. ఎందుకంటే దేవుని యొక్క మాటకు వాళ్ళు అవిధేయులయ్యారు. దేవుని యొక్క సేవకుడు వెళ్ళి అక్కడ ఫరోతో చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రజలను పోని, ఇంతకాలం నువ్వు బానిసత్వం చేయించుకున్నావు, అయినా కూడా దేవుడు నేను శిక్షించడు, మా దారిన మమ్మల్ని పోని, మా దేవుడిని మేము సేవించుకుంటామని చెప్పి బ్రతిలాడితే ఆ మూర్ఖపు రాజు వినలేదు. వాడు సాతానికి, ఫరో సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే సాతాను వాడు వినవు. దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఒక విధంగా వాళ్ళని డిస్టర్బ్ చేసి, వాళ్ళ కుటుంబాల్లో ఏదో ఒక విధంగా గొడవలు పెట్టి వాళ్ళ కుటుంబాలను నాశనం చేయాలని చెప్పి లెగిస్తూ ఉంటాడు. కానీ అంతిమ విజయం దేవునిది, దేవుని బిడ్డలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫరో రాజు వినకుండా తన యొక్క రాజ్యాన్ని నాశనం చేసుకున్నాడు. చివరికి తన కొడుకుని చంపుకున్నాడు. తన దేశంలో ఉన్నటువంటి తన ప్రజలైన బిడ్డలందరినీ కూడా తన తప్పిదం ద్వారా చంపుకున్నాడు. కానీ ఇశ్రాయేలు కుటుంబాల్లో సంతోషం ఉంది, ఇశ్రాయేలు కుటుంబాల్లో ఆనందం ఉంది. ఆ దేశమంతా మహారోదన వినబడుతూ ఉంటే ఇశ్రాయేలు జీవితాల్లో వెలుగు ఉంది. హల్లెలూయా. ఆలోచన చేయండి, ఇశ్రాయేలు జీవితాల్లో వెలుగు ఉంది, ఎప్పుడు వెలుగే ఉంది. అయితే వాళ్ళ తప్పిదం, వాళ్ళ అవిధేయత,
దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని శిక్షించేవాడు కాదు, ఎవరిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసేవాడు కాదు. మానవుడు తన అవిధేయత వలన, తన యొక్క అయోగ్యత వలన దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి దేవుని చిత్తానుసారంగా కాకుండా తన ఆలోచన ప్రకారం జీవించినప్పుడు మానవుడు ఇవన్నీ పోగొట్టుకుంటాడు. ఐగుప్తులాగా దేవుని నమ్మి దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా నీవే దేవుడు అని చెప్పి ఏ విధంగా యోసేపు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడిచ్చిన దర్శనాన్ని అనగా దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చదువుతూ, స్పష్టంగా పాటిస్తూ, దేవుడిచ్చిన దర్శనాన్ని మర్చిపోకుండా ఆ దర్శనంలో నడిచినటువంటి యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. అంతకంటే దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు, నువ్వు ఆయన చిత్త ప్రకారం యోసేపు లాగా జీవిస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు సొలొమోను? ఇనుప కొలువులో నుంచి వాళ్ళను రక్షించావని సొలొమోను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. ఒక్కసారి దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈ రోజునేదో కొంచెం కష్టం కలిగిందని, ఈ రోజునేదో కొంచెం బాధగా ఉందని దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోవద్దు. ఇశ్రాయేలు ప్రజల్లాగా వాళ్ళు ఈ రోజు మన్నా తిని హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఈ రోజు మన్నా తిని రేపు మర్చిపోయారు. అటువంటి ప్రజలుగా మనం ఉండకూడదు, అటువంటి ప్రజలుగా మనం బ్రతకూడదు. ఎందుకంటే అలా బ్రతికితే సాతానికి మనకి పెద్ద తేడా లేదు. సాతాను తానే ఉన్నతమైన స్థలముల మీద ఉండాలనుకున్నాడు, తానే గొప్పవాడిగా అయిపోవాలనుకున్నాడు. కానీ అది వాడి గర్వం వాడిని నెట్టివేసింది. ప్రభువు మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి మేలులను మనం మరిచిపోకుండా ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీవు ఎత్తడి గోడగా ఉంటావు, ఇనుప స్తంభంగా ఉంటావు. సాతాను ఎంత దాడి చేసినా నిన్ను ఏమీ చేయలేడు. వాడికే మూతిపళ్ళు రాలుతాయి. ఒకవేళ కరవాలని వచ్చాడు అనుకోండి, ఈ ఇనుము స్తంభాన్ని ఎవడో కరవలేడు, కొరకలేడు. అర్థమవుతుందా? ఆ ఇనుప స్తంభం నాశనం అవ్వాలి అంటే అది ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి, ఎప్పుడు నాశనం అవ్వాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఆ ఇనుప స్తంభము నువ్వే. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో స్ట్రాంగ్ గా ఉంది, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావు. అనగా ఉదాహరణకి ఇనుము ఉందండి, ఇనుమును తీసుకెళ్ళి ఎక్కడో మూల పడేసాం అనుకోండి, దాన్ని వాడట్లేదు అనుకోండి, ఏమవుతుంది? తుప్పట్టిపోతుంది. తుప్పు పట్టిపోవడం కంటే అరిగిపోవడం మేలన్నాడు ఒక మహాభక్తుడు. అనగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుని చిత్తానుసారంగా ఆయన వైపు చూస్తూ ఆయనకు ఇష్టమైన రీతిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు వాడబడుతూ ఉన్నావు, నువ్వు మూల పడవేయబడలేదు, నువ్వు తుప్పు పట్టిపోవు. ఎందుకంటే అది చేతిలో వాడబడుతున్నావు. చూడండి, ఇది వాడుకుంటున్నాం, ఈ స్టాండ్ మనం వాడుకుంటున్నాం, దీంతో చక్కగా దీన్ని శుభ్రం చేస్తాం, చక్కగా దీన్ని వాడుకుంటాం. అదే మూల పడేస్తే ఏమవుతుందంటే తుప్పు పట్టిపోద్ది. అలాగే దేవుని చేతిలో మనం వాడబడటానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు దేవుని యొక్క వాక్యంను చదవడానికి, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనము సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంచుతాడు. ఏ శత్రువు, ఈ లోక సంబంధమైన ఏ రోగము, ఏ దాడి మనల్ని ఏమీ చేయలేదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధంగా సంఖ్యాకాండము 14:14, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. అండ్ దే విల్ టెల్ ఇట్ టు ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్, దే హ్యావ్ హియర్డ్ యు లార్డ్ ఆర్ అమాంగ్ దిస్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, దట్ యు లార్డ్ are seen face to face, while your cloud stands over them, and that you go before them in a pillar of cloud by day and in a pillar of fire by night. చదవండమ్మా. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావని
ఈ ప్రజల మధ్యన ఉన్నావనియు యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు. కాబట్టి చాలు. వీళ్ళు ఏం చేశారంటే దేవుడు వీళ్ళకి పగలు మేఘస్తంభంగా, పగలు ఎండ తగలకూడదని, తన ప్రజలకు ఎండ తగిలితే సమస్యలు పోతారని, బట్టలు మాసిపోతాయని, చెప్పులు అరిగిపోతాయని, చూడండి 40 సంవత్సరాలు వీళ్ళ అవిధేయత 4 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు చేయవలసి వచ్చింది. ఎందుకు చేశారంటే వీళ్ళు మోసే మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేశారు మార్గ మధ్యంలో. అందుకే 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల్లో ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళు అక్కడ రాలిపోవాలి. తిరుగుబాటు చేసిన వాడికి వాగ్దాన దేశంలోకి అనుమతి లేదు. తిరుగుబాటు చేయకుండా దేవుని యొక్క మాట విన్న వాళ్ళు, అనగా పసిపిల్లలు కొంతమంది దానిలో ఉన్నారు, వాళ్ళు ఇశ్రాయేలు దేశంలోకి అడుగు పెట్టారు. కానీ వాగ్దాన దేశంలోకి ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళకి అడుగు పెట్టే అర్హత లేదని దేవుడు వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళు ఆలోచించే వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. అయినా దేవుడు వాళ్ళని, వాళ్ళ సంతానాన్ని నాశనం చేయకుండా అక్కడికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కనాను దేశానికి తీసుకుని వెళ్ళాడు. చూడండి, దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా ప్రశస్తమైనవి ఇవ్వడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటే గొణిగే వాళ్ళు, సణిగే వాళ్ళు ఉంటారు. సంఖ్యాకాండంలో ఉంటుంది, వాళ్ళంతా సణుగుతూనే ఉన్నారంట. సణిగే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. సనకుండా, తొనకుండా, బెనకుండా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని, నాకు రక్షణకర్త అయిన యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక, ఆయన నన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు, ఆయన నా రక్షకుడని నువ్వు నమ్మి నీ శరీరం వైపు, నీకున్న పరిస్థితుల వైపు చూడకుండా ఆయన వైపు నువ్వు చూస్తే, ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐగుప్తుల వైపు చూస్తున్నారు, ఫరో వైపు చూస్తున్నారు. వీళ్ళని విడిపించినటువంటి దేవుని వైపు చూడటం లేదు. వీళ్ళని నడిపించే దేవుని యొక్క సేవకుని యొక్క మాట వీళ్ళు వినడం లేదు. వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ యొక్క ఉద్యోగము, నీ యొక్క వ్యాపారము, నీ చేతి పని సమస్తము ఆశీర్వదించబడుతుంది. అయితే వినుటకు మనసు లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయలేడు. ఒక తండ్రి తన కుమారుడికి ఉపదేశిస్తూ ఉన్నప్పుడు, అనగా మాట చెప్తూ ఉన్నప్పుడు, ఆ తండ్రి కానీ తల్లి కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ కుమారుడు కానీ ఆ బిడ్డలు కానీ ఏం చేయాలి? వినాలి. వినకుండా నాకు అంతా తెలుసులే అని ఊరేగితే భవిష్యత్తులో వాడి జీవితం అంధకారం అయిపోతుంది. భవిష్యత్తులో వాడికి దారి దొరకదు. ఎందుకంటే వీడు వినలేదు, వీడి ఇష్టానుసారంగా వెళ్ళాడు, వీడు జ్ఞానవంతుడు అవ్వలేదు. దేర్ ఇస్ నో మెచ్యూర్ మైండ్. వాడికి అంత జ్ఞానం లేదు. కాబట్టి ఏం చేశాడు? బోర్లా పడతాడు, అనగా మరణానికి వెళ్ళిపోతాడు. వినాలి, దేవుని మాట వినాలి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క సేవకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు విని గ్రహించి దేవుని వైపు చూస్తే దేవుడు మిమ్మల్ని కావలి కాస్తాడు. దేవుడు మనకి ఏం చేస్తాడు? అక్కడ ఆ ప్రజలు ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్తాడో చూడండి. పగలేమో ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంలో ఉన్నాడు. రాత్రి చీకటైపోతుంది. చీకట్లో వీళ్ళు ఎక్కడ పడిపోతారని కొన్ని లక్షల మంది అగ్ని స్తంభాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని స్తంభం వెలుగు, రాత్రి పూట కూడా వెలుగుతో వాళ్ళని నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుణ్ణి వాళ్ళు అద్భుత కార్యాలు చూసి కూడా ఏం చేస్తూ ఉన్నారు? అవిధేయులు అయ్యారు. ఆలోచన చేయండి. మోషే, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని దేవుని సేవకుడి మీద తిరగబడ్డారు. మోషే అసలు మామూలుగా అయితే ఐగుప్తులో రాజుగా ఉండవలసినటువంటి వాడు. కానీ దేవుని కొరకు, తన ప్రజల కొరకు ఐగుప్తులో సుఖభోగాల కంటే
సుఖమంతా వదిలిపెట్టుకుని దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని నడిపించడానికి ఆ నాయకత్వానికి దేవుడు ప్రేరేపిస్తే ఒప్పుకున్నాడు. కానీ నేను నాయకుడిగా ఉంటానన్నా మోషే, నేను నాయకుడిని అయిపోతానని చెప్పి మోషే సొంతంగా నాయకుడిగా తయారవ్వలేదు. నాయకత్వం అనేది దేవుడి ద్వారా అనుగ్రహించబడుతుంది. నాయకత్వం అనేది ప్రభు ఇస్తేనే నిలబడుతుంది చివరి వరకు. గమనించుకోండి, దాదాపుగా 22 లక్షల మంది కాలు బలం పెద్దవాళ్ళు మాత్రమే. ఇంకా చిన్నపిల్లలు, జంతువులు ఇవన్నీ ఎన్నున్నాయో వాళ్ళంతమందిని నడిపించడానికి మోషే ఎంత ప్రయాసపడవలసి వచ్చిందో గమనించుకోండి. దేవుని యొక్క స్నేహితుడిగా అబ్రహాము ఏ విధంగా ఉన్నాడు? అబ్రహాము దేవుని మాటను విన్నాడు, దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు బయలుదేరు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. కానీ దేశం ఏదో తెలియదు, ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు. అది దేశం పేరు చెప్పకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అబ్రహాము బయలుదేరాడు. ఏమండి, మనం ఏదైనా ఊరు వెళుతున్నాం, ఊరు వెళుతున్నప్పుడు ఏం చెప్తాం? ఇంట్లో పలానా ఊరు వెళుతున్నానని చెప్తాం. చెప్పకుండా ఏదో ఊరు వెళుతున్నాడని బయలుదేరాం అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నాం నాకే తెలియదు అన్నాం అనుకోండి, మన ఇంట్లో ఉన్నవాళ్ళు అనుకుంటారు ఇది మెంటలు ఎక్కింది అనుకుంటారు, పిచ్చి ఎక్కింది వీళ్ళకి అనుకుంటారు. కానీ గుడ్డిగా నమ్మాలి దేవుణ్ణి. దేవుడు మనకు చెప్పిన మాటలు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని స్పష్టంగా బైబిల్ వాక్యం తేటగా తెలియజేస్తూ ఉంది. దేవుడు ఉన్నాడనియు, ఆయన మనకి సహాయం చేయవాడనియు, ఆయన మనల్ని కాపాడేవాడనియు దేవుని దగ్గరకు వచ్చేవాడు నమ్మి విశ్వసించి రావాలి. అందుకని యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఎవరైనా తన దగ్గరకు వస్తే వాళ్ళతో ఒకటే మాట అనేవారు ఆయన, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది, నీ కుమార్తెను బాగు చేస్తుంది, నీవన్నట్లే నీకు అగునుగాక అని ఆయన స్పష్టంగా మాట్లాడేవారు. నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేశానల్లా మానవ విశ్వాసము కలిగి దేవుడి దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, ఆయన కార్యము చేయగలనని నమ్మి ఆయన దగ్గరికి రావాలి. కానీ ఏదో లాటరీ లాగా రాకూడదు. ప్రార్థన చేద్దాం, అయితే అవుతుంది, అది పోతే పోయింది, ఇది కాదు. ఎగతాళిగా ఉండే కాదు, పరిపూర్ణమైన నమ్మకం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము అదే మాట చూడండి ఒకసారి. A pillar of cloud by a day and pillar of fire by night. రాత్రికాల సమయంలో కూడా అగ్ని స్తంభంగా, అనగా తన అగ్ని ద్వారా, ఆ అగ్నిలోని ఆ అగ్ని అర్థంగా ఉంది వీళ్ళకేను ఐగుప్తీయులకు మధ్య. ఆ అగ్నిలో వాళ్ళు, అగ్ని స్తంభంలో వాళ్ళు ఆ వెలుతురులో వీళ్ళు నడుస్తున్నప్పుడు ఎవడు కూడా వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయకుండా దేవుడు రాత్రి కూడా అగ్ని స్తంభం కాబట్టి ఎంత కాపుదల ఉన్న మన మీద. ఈ రోజున దేవుణ్ణి నమ్మినటువంటి వారి మీద, దేవుని చిత్తానుసారంగా జీవించే వారి మీద దేవుడు ఎంత కాపుదల ఉంచుతున్నాడో, ఎంత కాపాడుతూ ఉన్నాడో అర్థం కావట్లేదు చాలా మందికి. ఏదో వెళుతున్నాము వస్తున్నాము అనుకుంటున్నారు, కానీ అర్థం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు ఎంతమంది? ప్రియ సహోదరి సహోదరుల, దేవుని సేవకుడిగా చాలా బాధతో చెప్తున్న ఈ మాటలు. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మనకి ఎన్ని మేలులు చేస్తున్నాడో అర్థం చేసుకోండి, ఎలా కాపాడుతున్నాడో అర్థం చేసుకోండి. ఆయన చేసే కార్యములంట కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఆలోచన చేయండి, జాగ్రత్తగా దేవుని సన్నిధిని వెతకండి. దేవుడు అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం చూడండి దయచేసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ. యెనయా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వీటి చేత నీవు సిరియనులను పొడిచి
విడిచి ఉమ్, నాశనం చేతువని ఉమ్, యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. ఉమ్, ప్రవక్తలందరూ ఆ చొప్పునే ప్రకటన చేయుచు ఉమ్, యెహోవా రామోత్ గిలాదు మీదను ఉమ్, రాజు అయిన నీ చేతికి అప్పగించిన గనుక ఉమ్. నీవు దాని మీదికి పోయి జయముందుదురు. చూడండి, దేవుడు కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు రాజులకును యాజకులకును తన ప్రజలకు ఇస్తాడు. దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళినప్పుడు శత్రువుల మీద విజయం పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆయుధం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన ఆయుధము పరిశుద్ధాత్మ. దేవుడు పరలోకంలో లేడు, ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పైన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరణకర్తను యేసు ప్రభువారి లోకానికి పంపిస్తానన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రార్థన అనే ఆయుధాన్ని మనం చేసుకొని మన శత్రువు అయినటువంటి సాతాను మీదకి ప్రార్థన ద్వారా మనం దాడి చేస్తే ఆ సాతాను మీద మనం విజయము పొందుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ రాజుకి, ఆ రోజుల్లో రాజులు యుద్ధం చేయాలి కాబట్టి ఇనపదండం చేసుకోమన్నాడు. ఈ రోజుల్లో మన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన అనే ఆయుధము. ప్రార్థన మనము 24 గంటల్లో కనీసం 2 గంటల 40 నిమిషాలు మనం ప్రార్థనలో ఉండి దేవునికి మన సమయాన్ని ఇస్తే సాతాను మన మీద, మన కుటుంబం మీద దాడి చేయలేడు. ఎందుకంటే ప్రార్థన ధూపము వెళుతా ఉంది. ఆ ధూపములో వాడికి మనం కనబడలేము. ప్రార్థన అనే ధూపం వెలుగుతూ ఉంటే, ప్రార్థన అనేటువంటి పొగ దేవుని వైపు వెళుతూ ఉంటే దేవుడు దాని నుంచి మనకి ఆశీర్వాదాలు, దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి తన దూతలను మనకి పంపిస్తాడు. కాబట్టి సాతాను మనల్ని ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అనే అగ్ని, ప్రార్థన అనే అగ్ని నీ చుట్టూ వెలుగుతా ఉంది. ఆ అగ్నిలో నుంచి సాతాను వచ్చి మన మీద దాడి చేయలేడు. ఆయన మనకు అగ్ని ప్రాకారముగా ఉంటాడంట. ఎలా ఉంటాడు? అగ్ని ప్రాకారము అనగా మన చుట్టూ మంటలు ఉంటాయి, అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ దహించు అగ్నిలో మనం ఉన్నప్పుడు ఆ అగ్నిలోనికి సాతాను రాలేడు. చీకటి ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే లేచి ఉంటుందో, ఎక్కడైతే బతకం ఉంటుందో అక్కడ దరిద్రత ఉంటుంది. ఆ దరిద్రంలో కొంపల్లోకి వెళ్ళిపోతుంటాడండి. ఆ దరిద్రత అనేది పోవాలంటే ఆ ఇంటిలో ప్రార్థన ఉండాలి. ఆ ఇంటిలో దేవుని యొక్క వాక్యము చదివేవాడు ఉండాలి. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండాలి. అప్పుడు ఆ సన్నిధిలోనికి సాతాను వెళ్ళలేడు. కొంతమంది చూడండి, తెల్లారి లేచుస్తారు ఎప్పుడో 9ంటికి 10ంటికి. ఏం చేస్తారు? దరిద్రపు దురాత్మలు పట్టుకుని రాత్రి ఏమో 12-1 గంట వరకు ఏదో చేస్తూ ఉంటారు. తెల్లవారు 10ంటికో 12ంటికో లేస్తారు. దరిద్రత కూడా ఏమవుతుంది అక్కడ గృహంలో? ఉదయాన్నే లేచి ప్రభుని మనం స్తుతించి ఆ ప్రభు నామాన్ని కొనియాడండి. ఒకవేళ మీకు ఒంట్లో బాగోలేకపోతే తర్వాత రెస్ట్ తీసుకోండి. కొద్ది 10 నిమిషాలైనా పొద్దున్నే లేచి ప్రభుని స్తుతించండి. విజయం మీకు వస్తుంది. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రభు వైపు చూశారు. ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి వాళ్ళు చివరికి ఒప్పుకున్నారు. ఈ రోజున వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థలముల మీద ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వాళ్ళు. నోబెల్ బహుమతులన్నీ కూడా వాళ్ళకే. నోబెల్ బహుమతులు అంటే శాంతికర్తలని, తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు తెలుసుకున్నారు. ప్రపంచానికి అప్పిచ్చే వాళ్ళుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉంచాడు. నిన్ను నన్ను ఉంచడా? దేవుడికి పక్షపాతం లేదు. ఆ దేవుడు అమెరికాని దీవించిన దేవుడు, లేక లండన్ని దీవించిన దేవుడు ఒకే దేవుడు. మనల్ని దీవించడా? ఆయనకి పక్షపాతం లేదు. నువ్వెవరమైనా సరే నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆదరించు, నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలని చెప్పి ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరు విడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దినవృత్తాంతములు 1వ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. 9 నుంచి 11. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా, మాటలు చదువు ఒకసారి. దినవృత్తాంతములు 1వ గ్రంథము
4వ అధ్యాయము 9-11. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ఇక్కడ నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. చూడండి, దేవుడు కొన్ని కండిషన్లు పెడతాను, నేను నిన్ను ఇలా చేస్తాను అలా చేస్తాను అలా. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి యథార్థ హృదయముతో ఆయన చిత్తమునుసారంగా ఆయన చిత్తములో ఈ ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి ప్రార్థన చేశాడు. సహోదరులందరికంటే అలాగే అన్నదమ్ముల కంటే దేవుడు ఉన్నతంగా ఆ ఎబ్బేజుని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఎబ్బేజు పూర్తిగా సంపూర్తిగా దేవుణ్ణి నమ్మాడు. అతని తల్లి కూడా అతనిని తొలనాడింది. ఏడుపు కొట్టువాడా, ఏడుపు మొహంవాడా అని పేరు పెట్టి హింసించింది తల్లి. తల్లి కుమారుల్ని బిడ్డల్ని ఏం చేయాలంటే హింసించకూడదు, శపించకూడదు, లేకపోతే శాపం వచ్చేలాగా పేరు పెట్టకూడదు. ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏమిటంటే వేదన పుత్రుడు అని. వేదన పడి కన్నాను కాబట్టి వీడు వేదనాడు, ఒరే ఏడుపు కొట్టు మొహమాడా అని చెప్పి కొంతమంది బిడ్డల్ని చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ తల్లి తండ్రి ఒకవేళ నిన్ను పనికి మాలిన వాడన్నా సరే, నువ్వు నా దేవుని దగ్గరికి రా, అనగా యేసయ్య దగ్గరికి రా, యేసయ్య సన్నిధికి రా. యేసయ్య, ఈ లోకంతో నాకు పని లేదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను వెలివేస్తారు, కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తావని ఎబ్బేజులాగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మన ప్రభువు గొప్పవారు. ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా సహాయం చేశారు. ఈ లోకంలో అవిధేయుడిగా లేనివాడు ఎవడో లేడు, పాపము చేయని వాడు ఎవడో లేడు. కానీ ఆ పాపాన్ని ఒప్పుకుని ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ఆ ఇశ్రాయేలు దేశంలో పండే పంట, అక్కడ వాడే ఆ యొక్క టెక్నాలజీ మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా వాడబడుతూ ఉంది. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అటువంటి జ్ఞానం ఇచ్చి ఏ విధంగా పంటలు పండించుకోవాలి, ఏ విధంగా టెక్నాలజీ అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మీరు అభివృద్ధి చెందాలనే జ్ఞానము, ఆలోచన అన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నీకు ఆలోచన చెప్పాను అన్నాడు. మనకు ఆలోచన చెప్పేవాడు కూడా ఆయనే. మనం ఎలా అభివృద్ధి చెందాలో కూడా తెలియజేసేవాడు ఆయనే. ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చుంటే ప్రియ సహోదరి సహోదరు, ఎంత ఆరోగ్యము, ఎంత బలము, ఎంత ఆశీర్వాదము నీకు నాకు కలుగుతుంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు గొప్పవాడు, ప్రభు శక్తిమంతుడు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన తన ప్రాణాన్ని మీరు పొందవలసిన, నేను పొందవలసినటువంటి శిక్షను ఆయన పొంది, నీ శాపాన్ని నా శాపాన్ని ఆయన అనుభవించి కలువరి శిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయన విలువ నువ్వు తెలుసుకున్నావు. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టారు? ఎవరు నీ కొరకు తన శరీరంలో ఒక బాటిల్ రక్తం ఇవ్వమంటేనే ఎవరు ఇవ్వలేవు. కానీ ప్రభువు నీ కొరకు కడవరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. గమనించండి, ఆ ప్రభువు చనిపోయాడో లేదా అని చెక్ చేయడానికి ఒక రోమా సైనికుడు ఆయన డొక్కలో పొడిచినప్పుడు ఆ డొక్కలోంచి రక్తము నీళ్లు కారి అతడి కన్నులో పడి, ఆ కన్ను ఒక కన్ను అతనిది గుడ్డిది. ఆ కన్నులో పడినప్పుడు ఆ కన్నుకి స్వస్థ వచ్చింది, అతనికి చూపు వచ్చింది. చివరికి ఆయన చంపిన వాడిని కూడా, ఆయన్ని చెక్ చేయడానికి పొడిచిన వాడిని కూడా క్షమించి వాడికి స్వస్థతనిచ్చాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు! హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం. ఒక్కసారి గమనించుకోండి.
ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎక్కడైనా ఉన్నారా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ప్రపంచాన్ని సృజించి ఆ ప్రపంచం మీద అధికారాన్ని మానవుడికి అప్పగించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆలోచించి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి దేవుని సన్నిధికి వస్తే మీరు, మీ కుటుంబము, మీ బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీ ప్రాంతము ఆశీర్వదించబడుతుంది, మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, మీ ఉద్యోగములు ఆశీర్వదించబడతాయి, మీ వ్యాపారములు ఆశీర్వదించబడతాయి. అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి. యేసు ప్రభు తప్ప ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎవరు లేరు. ఆయనకు సాటి, ఆయనకు పోటీ ఎవరు లేరు. ఆయనలాగా నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు, ప్రేమించేవాడు ఎవరు లేరు. ఆయనలాగా మనల్ని క్షమించేవారు ఎవరు లేరు. ఒకవేళ మనం తప్పు చేస్తే శిక్షించే వాళ్ళే ఉన్నారు, కానీ ఆ తప్పుని తన మీద వేసుకుని మనల్ని క్షమించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తున్నటువంటి వారు ఎవరు లేరు. యేసు ప్రభులాగా ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి నిత్య రాజ్యానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి, ఆ నిత్య రాజ్యమే కాదు ఈ లోక సంబంధంగా కూడా నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ బిడ్డలందరూ కూడా ఒలివ మొక్కల వలె నీ బల్ల చుట్టూ ఉండడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. చూడండి, ఇర్మియా అంటూ ఉన్నాడు, నేను బాలుడు అన్నాడు. బాలుడు అనవద్దయ్యా, నీకు నేను మాట ఇస్తున్నాను. చిన్నప్పుడు అదే మాట అన్నాడు, ఎదిగిన తర్వాత కూడా అదే మాట అంటే మళ్ళా అంటున్నాడు, నిన్ను ఇనుప స్తంభముగా ఎత్తడి గోడగా చేస్తాను, ఎవరు నిన్ను ఏం చేయలేరు. చిన్నతనంలో అదే మాట అన్నాడు, ఎదిగిన తర్వాత కూడా అదే మాట అంటున్నాడు. కానీ ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలను హెచ్చరించి అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మీకు సహాయం చేయను గాక, మనందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా తండ్రి, సర్వమును సృష్టించినటువంటి వాడా, మా తండ్రివైన దేవా యెహోవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ వాక్యము విన్న ప్రతి వారు కూడా ఆశీర్వదించబడాలి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, అభివృద్ధి, ఆరోగ్యము, స్వస్థత కలుగునుగాక. ప్రభువా, వారిని ఆశీర్వదించండి, బలపరచండి. మీరు మమ్మలను ఎప్పుడు కూడా ఉన్నతంగా హెచ్చించే దేవుడు, రక్షించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు కనుక మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము. మీ నామానికి ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము. యేసు క్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయము, సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని, బలపరచమని, దీవించమని యేసయ్య నామములో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించి ప్రతి వారికి సదాకాలము తోడై ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ వాక్యం విన్నా అలాగే చూసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.